హాయ్ అండి అందరికీ. ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్. నేను మీ ప్రియ. ఈరోజు కాకరకాయతో ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం చేద్దాం. అదే కాకరకాయ ఉల్లికారం. కాకరకాయ అంటే చిచ్చి బాబోయ్ అన్న వాళ్ళు కూడా అబ్బా కాకరకాయ అనేట్టుగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమో మీకే తెలుస్తుంది. ముందుగా కాకరకాయని తీసుకుని అటు ఇటు ముచ్చుకులు తీసేసుకుని రౌండ్గా కట్ చేసుకుని దాంట్లో ఉన్న గింజల పార్ట్ అంతా తీసేసుకోవాలండి. సో ఇప్పుడు ఏంటంటే అలా శుభ్రంగా అన్నీ తీసేసుకుని గిన్నెలో వేసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. పైన లోపల అంతా బాగా వాష్ చేసుకుని సో ఈ కాకరకాయ చక్రాలన్నింటినీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎంతో వేసుకోవద్దు, కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా అవన్నీ డ్రాప్ చేస్తూ, మరీ డీప్ ఫ్రై కాదు, మరీ వడియాలా వేగిపోక్కలేదు, కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం వేగుతూ ఉన్నట్టుగా తీసుకోండి. సో నేను చూపిస్తున్నాను కదా, సో ఇలా తీసుకుని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. ఈ కర్రీ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. చాలామందికి కాకరకాయ అనేది సాధారణంగా ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ యమ్మీగా తినేయచ్చు. సో ఈ ఫ్రై చేసుకున్నవన్నిటిని ఒక బాక్స్లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్, సో ఇవన్నీ వేసేసుకుని ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. అంటే ఏంటంటే ఈ ఉల్లికారాన్ని మనం వేయించుకోవాలన్నమాట అండి. సో ఏంటంటే ఇప్పుడు రిమైనింగ్ మిగిలిన ఆయిల్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది. సో మనం మిక్స్ చేసుకున్న ఉల్లికారాన్ని అందరినీ తీసుకొచ్చి ఆ పోపులో వేసేసుకుని, మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వేయొద్దండి. సో మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోని ఇది కూడా ఫ్రై చేసేసుకున్నాం అనుకో, సో ఆయిల్ కూడా మనకి ఎక్కడ దాయాలి, ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే ఉల్లికారాన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా, సో బాగా ఫ్రై అయిపోయాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అప్పుడు స్టఫింగ్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఇది మొత్తం చల్లారిపోవాలి. సో చల్లారిపోయాక మనం వేయించుకున్న కాకరకాయలు రౌండ్ ఉన్నాయి కదా, సో అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని ఇలా ఒక స్పూన్ తీసుకుని మొత్తం అన్ని స్టఫింగ్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు స్టఫ్ చేస్తే ఇంకా చేదు అనేది ఎక్కువ ఉంటుందంట. సో ఇలా స్టఫ్ చేసుకున్న హాఫ్ అన్ అవర్కి తింటే ఆ ఉల్లికారం ఫ్లేవర్ కాకరకాయకి పట్టి అబ్బా సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి.